నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో డీఎస్సీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపై చేశారన్న మంత్రి, ఎలాంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా డీఎస్సీని పగడ్బందీగా నిర్వహించాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో టీచర్లపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. అదేవిధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు. కొన్ని విషయాలు లీగల్ వెళ్ళాము. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం. అధ్యక్ష ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ పేదల నుంచి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకునే కార్యక్రమాన్ని శారదా కాలనీలో నిర్వహించారు. పార్టీ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించి ఇళ్లు నిర్మించే బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలని రామకృష్ణ పేర్కొన్నారు. పేదవాడి ఇంటి స్థలం అనేది, ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయింది తప్ప 26 జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా పట్టణాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ వారికి శాశ్వతంగా గృహ నిర్మాణ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేదవానికి నగరాల్లో నివాసయోగ్యమైన ఇంటి స్థలము, ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు పెరిగిన ధరలతో 5 లక్షల రూపాయలు ఇచ్చి వారందరూ కూడా ఇళ్ల నిర్మాణ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టడం జరిగింది. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు పుస్తక ప్రదర్శన, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు గుంటూరులో నిర్వహించారు. అరండలపేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో 2వ రోజు కార్యక్రమాలను జిల్లా ఆడిట్ అధికారిని బి ధనలక్ష్మి ప్రారంభించారు. తొలుత పుస్తక ప్రదర్శన అనంతరం 6, 7వ తరగతి విద్యార్థులకు గ్రంథాలయాలు, వాటి ఉపయోగాలు, 8 నుంచి 10వ తరగతి వరకు మీకు నచ్చిన పుస్తకం, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కృత్రిమ మేధ లాభ నష్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి చేత రోజుకు 1 గంట అయినా గ్రంథాలయంలో పుస్తకాలు చదివించాలని ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుబ్బరత్నమ్మ, ఝాన్సీ లక్ష్మి, సీతారామయ్య, నాగిరెడ్డి, చిన్నపరెడ్డి, ఆనం సంజీవరెడ్డి, దుర్గారెడ్డి పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా చదువుకునేటట్లుగా ప్రతి స్కూల్లో ప్రతి ఉపాధ్యాయులు కూడా, ప్రతి ఉపాధ్యాయుడు కూడా పిల్లలందరికీ కూడా కంపల్సరీగా ఈ గ్రంథాలయాల గురించి, గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాలు, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ 10th క్లాస్ లోపు పిల్లలందరికీ కూడా కంపల్సరీగా వచ్చి కనీసం వారంలో 1 రోజైనా సరే ఈ కొంత టైం కేటాయించి ఈ గ్రంథాలయాలను ఉపయోగించుకొని వాళ్ళ పాఠశాలల్లో కూడా అలాంటి గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకొని చదవాల్సిందిగా, అంటే సెల్ ఫోన్స్ని వాడే బదులు ఆ టైంలో కనీసం ఈ పుస్తకాలను కేటాయించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుస్తక పఠనాన్ని ఎక్కువగా పెంపొందించడానికి ఉపాధ్యాయులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళ పిల్లలకు కూడా తెలియజేసి లైబ్రరీకి ఒక వారంలో 1 రోజన్నా 1 అరగంట వెళ్ళటం అలవాటు చేస్తే కొన్ని బుక్స్ అవేర్నెస్, మిగతా జీవితంలో ఉన్న కొన్ని అవేర్నెస్లు బుక్స్ వల్ల కాస్త తెలుస్తాయని మా ఉద్దేశం. అలానే లైబ్రరీ చేసే వాళ్ళని కూడా ఇటువంటి వాటికి కూడా
దాతలు ముందుకొచ్చి ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే భావితరాలకి ఇవే లైబ్రరీలే ఉపయోగపడేది, మిగతా చోట బుక్స్ ఎక్కడ కూడా ఉండవు, ఇవన్నీ వచ్చి చూసుకుంటారు. కాబట్టి అందరి సహకారంతో లైబ్రరీని అదే గ్రంథాలయాన్ని బాగా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మా కోరికండి. గుంటూరు అర్బన్ గౌడ్ సంఘీయుల ఆధ్వర్యంలో ఈ నెల 17 ఆదివారం కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఘనంగా సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా గుంటూరు అర్బన్ గౌడ్ సంఘీయుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. ఆదివారం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల మామిడి తోటలో నిర్వహించనున్నట్లు సంఘ ప్రతినిధులు అనమూలు ఏడుకొండల గౌడ్, సమ్మెట కోటేశ్వరరావు గౌడ్ తెలిపారు. కార్యక్రమానికి మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్లు నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, సినీ నటులు సుమన్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఘనంగా సత్కరించనున్నట్లు చెప్పారు. గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క గౌడ బంధువ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటంతో పాటు మన యొక్క బంధుత్వాలు, స్నేహాలు బలపరుచుకోవడంతో పాటు మరి మన కోస్టల్ డైనమిక్ లీడరు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి ఘనంగా మన గుంటూరు అర్బన్ గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సన్మాన కార్యక్రమంలో భాగస్వాములయ్యి వారికి మీరు శుభాకాంక్షలు తెలియజేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. అట్లానే జిల్లా వ్యాప్తంగా కూడా రావచ్చు. ఇది ఒక గుంటూరులోనే కాదు, గుంటూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడ ఈ వనభోజనం కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని మీ అందరినీ కూడా పేరు పేరున ఈ అర్బన్ గౌడ్ సంఘం కమిటీ కోరుతా ఉంది. రేపు ఆదివారం రోజు 17/11/2024 జరగబోయే కార్తీక వన సమారాధనకి మన గౌడ సంఘీయులంతా కూడా నాగార్జున యూనివర్సిటీ ఎదురున్నటువంటి తోటలో కార్యక్రమం జరుగుతుంది. కావున మంత్రి గారికి కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుంటూరు అర్బన్ రెండు కలిపి అందరూ కూడా గౌడ సంఘీయులంతా కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే గౌడ సంఘీయుల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా అందరూ అక్కడ సలహాలు సూచనలు ఇస్తారు, పెద్దవారందరూ వస్తారు. కాబట్టి మనం అంతా ఒక తాటి మీద ఉండేలాగా ముందుకెళ్ళాలి, మంచి పరిణామాన్ని ఎన్నుకోవాలనే సందర్భంగా మేము ఈ కార్యక్రమానికి అందరూ కలిసి సహకరించారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వీరందరూ తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను అసభ్య పదజాలంతో దూషించిన గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, వేములకొండ శ్రీనివాస్ కోరారు. డీఎస్పీ జయరాం ప్రసాద్ కు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కనపర్తి శ్రీనివాసరావు, వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే మేయర్ మనోహర్ నాయుడు అనుచరులతో వచ్చి పోలీసుల చేతిలో లాఠీని లాక్కొని తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడి చేయడమే కాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. దీనిపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు మేయర్పై అరండల్పేట థానాలో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కనీసం కేసు నమోదు చేయలేదన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, తెలుగుదేశం పార్టీ నాయకులు అడకా శ్రీనివాసరావు, దాసరి నారాయణ పాల్గొన్నారు. ఇవాళ మీ పాపం పండింది. ఇవాళ ప్రతి ఒక్కరు ఎవరైతే సోషల్ మీడియాలో గతంలో చెలరేగిపోయారో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ కటకటాలు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ మేము మేయర్ గారు ఏవైతే ఆ రోజు మాట్లాడాడో, ఏదైతే చాలా వల్గర్గా మాట్లాడాడో అది సీడీతో సహా వీడియో ఫుటేజ్ని, కంప్లైంట్ని కూడా గౌరవ డీఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన పిలిపించి నోటీస్ ఇష్యూ చేసి విచారణ జరుపుతామన్నారు. ఇలాగా పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా ఊచలో లెక్క పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో సుగమ పౌరుడైనటువంటి మేయర్ గారు మా యువనేత లోకేష్ గారిని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆ రోజునే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున పోలీసులు కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు మా నాయకుడు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా, ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు
చేసినందుకు ఈరోజు నిరసనగా మేము చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి డీఎస్పీ గారికి చెప్పడం జరిగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపార్చన చేశారు. విశేష అభిషేకాలు, పూజల్లో పాల్గొన్నారు. సకల శుభాలు కలుగాలని బాలచాముండిక సమేత అమరలింగేశ్వర స్వామిని వేడుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సిఐటియు ధ్వజమెత్తింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరిగింది. తొలుత సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. 82,000 కోట్లు విద్యుత్ రంగాన్ని అదానీ గ్రూప్ కి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. వెంటనే వారి ప్రయత్నాలు మానుకొని విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు, సిఐటియు నేతలు నేతాజీ, ముజఫర్ అహ్మద్, దాసు పాల్గొన్నారు. అత్యంత ఉన్నతమైన డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ అడ్డదిడ్డంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎస్సీల దగ్గర నుంచి లంచాలు కట్టి ఈరోజు ట్రాన్స్ఫర్లు తెచ్చుకుంటున్నారు. కింద ఉద్యోగుల్ని లంచాలు కట్టి ట్రాన్స్ఫర్లు తెచ్చుకోమంటారు. రికమెండేషన్లు అని చెబుతున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడి అని చెబుతున్నారు. ఇవన్నీ కావాలని ఈరోజు ప్రభుత్వం ఇంత అవకతవకలతో అక్రమమైన పద్ధతిలో పనిచేయడం అనేటువంటి శుద్ధ తప్పు. విద్యుత్ లాంటి రంగం అత్యంత కీలకమైనటువంటి రంగం. ఇది ఉద్యోగులకి అట్లాగే ప్రజలకి అనుకూలమైనటువంటి విధానాలు మారుస్తారా, లేకపోతే మనం పోరాడమంటారో అటు ఇటు తేల్చుకుంటామని తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడతాం. విద్యుత్ మార్చాలనేటువంటి బిల్లు, అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరగబోతున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అమరావతి రోడ్ అన్నపూర్ణ నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 17న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరగనుంది. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వెంకటేశ్వర స్వామి దేవస్థాన సొసైటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు కోరారు. రాష్ట్రం నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొని అనుగ్రహ భాషణం అందిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. మనం 23 సంవత్సరాల నుంచి అన్నీ జరుపుతున్నాం, కానీ సత్యనారాయణ వ్రతం జరపటం లేదు. ఈ సంవత్సరం జరుపుతామని వాడు సలహా ఇచ్చిన మీదట ఈ సత్యనారాయణ వ్రతం ఈ 23వ సంవత్సరం జరుపుతున్నాము. ముఖ్యంగా నేను చైర్మన్ అయినా పేపర్లోనే చైర్మన్, కానీ నేను ఒక సేవకుడిని. నా తర్వాత కూడా 35 మంది కమిటీ మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరికన్నా ఆ 80 మంది మా చెల్లెళ్ళు లాంటి వారు వచ్చి ఈరోజు అంటే 17వ తారీఖు 11వ నెల 2024 ఆదివారము 10 గంటలకి ఎవరు ఊహించరంగా, ఎవరు ఇంతవరకు స్వామిని పర్మిషన్ తీసుకొని అదే గుడిలో సత్యనారాయణ చేయరు. మనం స్వామి పర్మిషన్ తీసుకొని 51 మంది బ్రాహ్మణుల చేత మనం పర్మిషన్ తీసుకొని స్వామిని సత్యనారాయణ చేస్తున్నాము. ఇంతవరకు గుంటూరు జిల్లాలో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఈ విధముగా చేయలేదు. ఒక్క హరిద్వార్లో చేస్తారు. తర్వాత మన గుంటూరు
అమరావతి రోడ్డు గోరంట్ల రాజధాని రోడ్లో మనం చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి. ఆ విధంగా విశేషమైనటువంటి పూజలన్నీ కూడా ఒక్కొక్క తిథి రోజు ఒక్కొక్క రకమైనటువంటి గొప్ప విశేషం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేశాడు. ఇవన్నీ కూడా ఏనాడో ఋషులు చెప్పారు. ఆ ఋషుల యొక్క ఆశీస్సులు గొప్ప విశేషమైనటువంటి. ధర్మరాజు వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఓడిపోయి అజ్ఞాతవాసంలో ఉంటే ఆ యొక్క స్వామి ఆశీస్సులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా గెలుపొందారు. ఆ విధంగా బ్రాహ్మణుడి యొక్క ఆశీస్సులు గొప్పగా చెప్పబడ్డాయి. ఎక్కడి నుంచో వస్తున్నారు, రాష్ట్రాల నుంచి కూడా పెద్ద పెద్ద స్వామీజులు, పీఠాధిపతులు. బ్రాహ్మణోవై మమ దేవత, మనకు కనిపించేటువంటి భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ విధంగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడే బ్రాహ్మణుడు అన్న. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురైతే. సివిల్ సప్లైస్ ముఠా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సిబిఐ నేత రామకృష్ణను ఏఐటీయూసీ కోరింది. ఈ మేరకు గుంటూరులో ఆయనకు వినతి పత్రం అందించారు. ముఠా కార్మికుల వేతనాలను ప్రభుత్వం వెంటనే పెంచాలని, సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అంజిబాబు డిమాండ్ చేశారు. జనవరి 1వ తారీఖున విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 11 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ విడుదల చేయని నేపథ్యంలో ఏఐటీయూసీ సివిల్ సప్లైస్ యూనియన్ నుంచి ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని రాష్ట్ర సివిల్ సప్లైస్ యాజమాన్యానికి నోటీస్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరానికి ఇచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారికి, అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారికి రాష్ట్రంలోని సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి సమస్యల్ని పరిష్కరించాలని తెలియజేయాలని వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. గుంటూరు సిటీ రేట్ పేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం కల్పించాలని తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో కేవీపీ కాలనీలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కు మరియు ఎలిమెంటరీ స్కూల్ కు క్రీడా పరికరాలు ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలపరిచి విద్యార్థులకు చదువు పరంగా, క్రీడల పరంగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. బాలికల టాయిలెట్స్ డోర్స్ రిపేర్కు, నూతన డోర్స్కు అవసరమైన సహాయం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రత్యేక అతిథులుగా వచ్చిన ఎంఈఓలు రమణయ్య, నాగేంద్రమ్మ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే రోజు వారికి అత్యంత ఇష్టమైన క్రీడా పరికరాలు మానవతా సంస్థ అందచేయడం ఎంతో సంతోషకరమని ప్రశంసించారు. ఈ సందర్భంగా క్రీడా పరికరాలను ప్రదానం చేసిన రజనీ మిత్ర మరియు వెలగా రామారావు దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాసరావు, సెక్రటరీ సతీష్, వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, శివాజీ, అనంతరామయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న రవి మాస్టర్ గారి వాళ్ళ పాఠశాలకు కూడా కిట్స్ అందించడం జరిగింది. ఈ రోజు మీకు అందించడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఆ కిట్స్ అన్నింటినీ చాలా భద్రంగా ఉంచుకొని మీరు కూడా భవిష్యత్తులో వారు ఏం సేవ చేస్తున్నారు ఏంటి అనేది మీరు కూడా ఫ్యూచర్ లో బాగా రాణించి చదువులో బాగా చదివి పై స్థాయికి వెళ్ళి మీరు కూడా ఇలా చేయాలని ఆశిస్తూ బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ఇవాళ రోజున ఈ బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో సాయం సంధ్యా సమయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణ కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల కల్లా ప్రారంభమవుతుంది. ఆ స్వామివారు ఆ జ్వాలాతోరణ నుంచి పరీక్షణ చేస్తారు. తదనంతరం ఆ స్వామి వెనకకుండానే అందరూ 50 మంది భక్తులు ఆ జ్వాలాతోరణ గుండా పరీక్షణ చేసి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఆ జ్వాలలో నుంచి వచ్చే నుసి భస్మధారణగా మనం బొట్టు పెట్టుకొని ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఈ కార్తీక మాస వ్రత దీక్షని పరిసమాప్తి చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు బ్రాడిపేట ఓంకార క్షేత్రం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.